ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. తల్లి, దుఃఖంతో కుంగిపోతున్నావని ఈ వ్యక్తిని పంపిస్తున్నా. తన రాకతో నీ జీవితంలో జరిగేది ఇదే. అదేమిటో తెలుసుకో బిడ్డ అని బాబా గారు ఈ సందేశంతో మన ముందుకు వచ్చారండి. బిడ్డ, ఎంతో దుఃఖంలో ఉన్న నిన్ను రక్షించేందుకు, అలాగే నిన్ను కాపాడేందుకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. అతని రాకతో నీ మనసు ఎంతో ఆనందపడబోతుందమ్మా. అలాగే ఈ మాటల ద్వారా నీ మనసును ప్రశాంతంగా ఉంచబోతున్నాను. బాబా బంధాలను ఇస్తావు, వాటితో పోరాటం చేయమంటావు. ఎన్నో ఇబ్బందులు కూడా ఇస్తూ ఉంటావు, సహనంతో ఉండమంటావు. సహనంగా ఉండి అలా కూర్చోంటే చూస్తూ ఉండిపోతావు. ఎలా బాబా? ఏదైనా సరే కష్టంలో ఉన్నా లేదా ఏదైనా పుట్టాడు దుఃఖంలో ఉన్న మాకు ఈ సమస్య నుంచి మమ్మల్ని కాపాడితే చాలు. వెంటనే శ్రద్ధ సబూరితో ఉండమ్మా, ఓర్పు సహనంతో ఉండమ్మా, అంతా మంచి జరుగుతూ ఉంది అని చెప్పడం తప్ప ఇప్పటి వరకైతే ఆ మంచి నేను పొందలేదు బాబా. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఎంతో దుఃఖంలో ఉన్నాను. ఆ దుఃఖం దేని గురించో నీకు కూడా తెలుసు. నాకున్న బాధ అంతా కూడా నేను ఎవరికి చెప్పకపోయినా ప్రతిరోజు ప్రతి నిమిషం నీ పాదాల వద్ద విలిపిస్తున్నాను. నా దుఃఖమంతా నీకు బాగా తెలుసు తండ్రి. ఎప్పటికైనా నువ్వు సహాయం చేస్తావని కళ్ళు కాయలు చేస్తూ కూర్చున్నాను. అయినా కూడా నాపై నీకు జాలి కలగడం లేదు తండ్రి. ఈ ఒక్క జీవితంలో విసిగిపోయి బేజారి ఉన్నాను. నీవు వేసినటువంటి బంధాలు ముడివేస్తావు నువ్వే, బంధాలు విడదీస్తావు నువ్వే. మరలా ఎందుకు అన్నీ నా దగ్గర చేస్తావో తెలీదు. ఒకసారి బాధ పెడతావు, ఒకసారి సంతోషంగా ఉన్నట్లు నటించేలా చేయమంటావు. నిజం చెప్పాలంటే ఈ జీవితంలో ఇదంతా నీవు ఆడించే ఆట, కేవలం ఒక జగన్నాటకం అని మాత్రమే నమ్ముతున్నాను. చూడు బాబా, నేను ఎదురు చూస్తున్న దేనికోసమో నీకు తెలుసు. నేను బాధపడుతున్నది దేనికో నీకు తెలుసు. అయితే ఎన్నో సందేశాలు పంపిస్తూ ఉంటావు. వాటన్నిటి ద్వారా ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాచాయి బాబా. నేను అనుకున్నది మాత్రం ఇప్పటి వరకు నేను పొందలేదు. నా వద్దకు ఏమి కూడా తిరిగి రావడం లేదు. ఇదిగో ఇలా ఒంటరిగా అనుక్షణం దుఃఖంతో ప్రతిరోజు కూడా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బాబా. నాకు తెలిసి నేను ఎలాంటి పాపం చేయలేదు. అలాగే ఎవరిని కూడా అనరానటువంటి మాటలు, ఎవరిని నొప్పించే మాటలతో బాధ పెట్టలేదు. అయితే నాకు ఉన్న దాంట్లో ఏదైతే ఉన్నాయో నాకున్న శక్తితో సంతృప్తిగా బతికాను. నాకున్న దాంట్లో నలుగురికి సహాయం చేసుకుంటూనే వచ్చాను. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు తండ్రి. నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే దాన్ని నీవు సరిదిద్దుకోవాలి తప్ప ఇలా ప్రతి క్షణం కూడా నన్ను బాధ పెట్టడం నీకు సమంజసం కాదు. చూడు బిడ్డ, ఏది జరగడం లేదని నీ మనస్సంతా మోసంతో నిండిపోయినందుకు తడలాడిల్లిపోతున్నావు కదా బిడ్డ. నాకు తెలుసు. ఇతని రాకతో ఈరోజు నీ దుఃఖం అంతా కూడా నిండిపోయినటువంటి నీ మనసుకి ఆనందం కలిగించే విధంగా ఇతని రాకతో నీ జీవితం గొప్ప మార్పు రాబోతుంది. ప్రతిసారి కూడా నువ్వు ఎంతగానో బాధపడుతూ నీ మనసును ఎంతో కఠినంగా ఉంచుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నావు కదా. నాకు నీ బాధ అంతా అర్థమైంది బిడ్డ. ఎంతో వేదన చెందుతూ ఉన్నావు, నరకయాతన పడుతూ ఉన్నావు. నాకు అర్థమైంది. నీవు నాకు చెప్పనక్కర అవసరం లేదు. ఈ బాధను పడుతున్నావంటే దీనికి కారణం మాత్రం నీ కర్మ ఫలితం. నీవు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితం ఇప్పుడు నిన్ను ఇలా బాధ పెట్టేలా చేస్తుంది. నీవు ఎన్ని బాధలు పడేలా చేసింది. నీ బంధం నీ దూరమైంది. తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది బిడ్డ. నేను నీకు మాట ఇస్తున్నాను. ఎంతోమంది విడిపోయిన బంధాలు కూడా మళ్ళీ తిరిగి కలుసుకొని ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉన్నారు. నీకు కూడా ఆ సమయం రానే వచ్చింది బిడ్డ. ఇన్ని రోజులు ఓపిక పడ్డావు కదా, ఇంకా కొన్ని రోజులు ఓపిక పెట్టు. ఖచ్చితంగా నీవు ఎదురు చూస్తున్న వారిలో మార్పు తీసుకువచ్చి నీ బంధాన్ని నీ దగ్గరకు చేర్చబోతున్నాను. నీవు ఎంత బాధపడుతున్నావో, ఎంత విసుగు చెందుతున్నావో కళ్ళారా చూస్తూనే ఉన్నాను. నీ బాధను చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. నా బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోతున్నానని నా మనసుకి నాకే అనిపించేలా చేస్తున్నావు. అంతగా నువ్వు బాధపడుతున్నావు బిడ్డ.
చూడు తల్లి, ఇప్పటికైనా మనశ్శాంతిని పొందు. ఏ పని మీద కూడా ధ్యాస అనేది ఉండడం లేదు. తిండి తినడం లేదు. కంటి నిండా నిద్రపోవడం లేదు. ఇదంతా కూడా నీకు మనశ్శాంతి లేకపోవడం వల్లనే జరుగుతుంది. నీవు అస్సలు బాధపడవద్దు. అలాగే తల్లడిల్లిపోవద్దు తల్లి. నీ మనసుకి ప్రశాంతత కలిగించేలా ఒక గొప్ప శుభవార్తను, నీ బంధాన్ని నీ వద్దకు తీసుకువచ్చే రోజులు అతి త్వరలోనే నీ ముందు పరుస్తానమ్మా. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇకనైనా దిగులు పడకమ్మా. నీవు ఇష్టపడినటువంటి వ్యక్తి అయినా సరే, నీవు విడిపోయినటువంటి బంధమైనా సరే నిన్ను తప్పకుండా చేరుకుంటుంది. నీవు ఏ విధంగా అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఎదురు చూస్తున్నావో అదంతా వృధా కాదు. తప్పకుండా నువ్వు కోరుకున్నటువంటి బంధంలో మార్పు తీసుకురాబోతున్నానమ్మా. వారిని నీ దగ్గరికి చేర్చి నీ బంధంతో కలిసి సంతోషంగా ఉండేలా తప్పకుండా అన్ని విధాలుగా నీకు సహాయాన్ని అందిస్తాను. ఇకనైనా నీవు నా బంగారు తల్లివి కదా. నీతో ఉన్నటువంటి అలకనంతా కూడా, అలాగే నీలో ఉన్నటువంటి ఆ శాంతిని దూరం చేసుకొని చక్కని మంచిగా శాంతిగా ఉండు. అలాగే సమయానికి నిద్ర, సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండు. అవి తప్పనిసరి అమ్మా. చూడు బిడ్డ, నీ సమస్తమైనటువంటి విషయం ముందు నేను తోడుగా ఉంటానని నీకు తెలీదా? ఎల్లవేళలా కూడా నిన్ను రక్షిస్తూ ఉంటానని నీకు తెలీదా? నా ఆశీస్సులు నీకు లేవని నీవు ఎప్పుడూ కూడా భయపడవద్దు. నీకు ఎన్నిసార్లు చెప్పాలో చెప్పు బిడ్డ. నీవు వెనకటి రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటే అప్పుడు ఏ విధంగా నీ మనసులో భావం అనేది ఏర్పడదు. అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ఎంతటి కష్టాల ఊబిలో ఉన్నా సరే, ఒక్కొక్కసారి నీకు ధైర్యాన్ని ఇచ్చాను. ఎన్నిసార్లు నీకు ధైర్యాన్ని ఇచ్చానో ఒక్కసారి గుర్తుంచుకోమ్మా. అసలు నా రక్షణ లేకుండానే ఈ సహాయం, అంటే నా సహాయం లేకుండానే ఇప్పటికీ నువ్వు ఇంత సంతోషాన్ని ఉండగలుగుతున్నావు అంటే కేవలం నా సహాయాన్ని నువ్వు పొందడం ద్వారానే కదా. మరి ఒక్కసారి సహాయం పొందిన తర్వాత దానిని ఎలా మర్చిపోతావో చెప్పు బిడ్డ. నిజం చెప్పాలంటే ఈ మానవులంతా అంతేనేమో. చూడు బిడ్డ, సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు నీకు గుర్తుకు రాను. అదే దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం అనుక్షణం నీకు గుర్తుకు వస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ కష్టాన్ని మీరు చూసి భయపడుతున్నారు కాబట్టి. ప్రతి నిమిషం కూడా నన్ను స్మరించుకుంటూ ఉంటారు. మీకు కష్టం వచ్చి ఒకలా లేనప్పుడు ఒకలా ఉంటే నేనేమి చేయగలను బిడ్డ. నాపై నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుందమ్మా. నువ్వు ఇంతవరకు ఏ వ్యక్తి దూరం అయ్యి ఇంత బాధపడుతున్నావో ఆ వ్యక్తి నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇక నుంచి ఆ వ్యక్తితో సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావమ్మా. ఇక నీ జీవితం అంతా మారబోతుంది. ఇకనైనా సరే ధైర్యంగా ఉండు. ఎప్పటికైనా నా బాబా మంచి చేస్తారనే నమ్మకంతో ఉండు. ఇక నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.